హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారని అనుకుంటున్నాము. మేమైతే మేడారం వెళ్ళకపోయినా అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మ జాతరకైతే వెళ్ళామండి. సో మీరందరూ వెళ్ళారా? మరి వెళ్ళకపోతే నాతో పాటు చూసేయండి, రండి చూపించేస్తాను మీ అందరికీ. ఇది స్టార్టింగ్ నుంచేనండి, ఎంట్రన్స్ నుంచి చూస్తున్నారా, అన్ని షాప్స్ పెట్టారు. ఇక్కడ మనకి ఫుడ్ దొరుకుతుంది. అమ్మవారికి బంగారం అంటే చాలా ఇష్టం కదా, అమ్మవారికి బంగారము, పూజ సామాన్లు, పిల్లలు ఆడుకునే బొమ్మలు చూడండి, అన్ని బొమ్మలు. అండ్ ఆర్చెస్ చాలా బాగా వేశారండి. నైట్ వ్యూ ఆర్చ్ లైట్స్ బాగుంటాయంట. మేము వెళ్ళింది డే కాబట్టి మేము చూడలేకపోయాము, ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము, కానీ చాలా బాగుందండి. నిజంగా చెప్పాలంటే నాకు మేడారం వెళ్ళినట్టుగా అనిపించింది. మేడారం వెళ్ళలేదు కానీ అలా అనిపించిందండి. సో ఆర్నమెంట్స్, లేడీస్కి మనకి కావాల్సిన ఆర్నమెంట్స్ దొరుకుతున్నాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉంటాం కదా మనం. సో అలా అన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది. అండ్ అక్కడికి మనం మేడారం వెళ్ళలేమో అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుందండి. అసలు దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. సో యాక్చువల్గా చెప్పాలంటే మా ఇక్కడే ఎంట్రన్స్, ఇదిగోండి రైట్ సైడ్లోనే మనకి ఎంట్రన్స్ ఉంది టెంపుల్కి. మాతో పాటు మా అమ్మ వాళ్ళు వచ్చారండి, మా అమ్మ మా పెద్దమ్మ కూడా. సో ఇద్దరు పెద్దవాళ్ళే, వాళ్ళు నడవలేరు అని చెప్పి సెక్యూరిటీ అతను రిక్వెస్ట్ చేసి కారు లోపలికి తీసుకెళ్ళాము. ఆయన సరే అని వాళ్ళని చూసి వెళ్ళండి అమ్మ అని అలా చేశారు. సో అమ్మవారిని వాళ్ళు దర్శించుకోవాలని ఉందేమో, అందుకే అలా వచ్చారు. ఇంకోటండి, నా వాయిస్ బాగాలేదు, నాకు కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ పోయింది, ఏమనుకోవద్దు, సారీ. చూడండి ఎంత బాగుందో అసలు. లోపల కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి మనకి. అక్కడ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ నేను చూపిస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అసలు మాకు అనుకోలేదు మేము ఇంత బాగా జరుగుతుంది అనేసి. అందులో పాతో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇదిగోండి సమ్మక్క వారి గద్దె ఇది. చూడండి ఎంత పెద్ద క్యూ అండి అసలు, అబ్బో అసలు చాలా జనాలు ఉన్నారు. అండ్ ఇంకోటండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా భయం, కోడిని కట్ చేయడం చూసి నేను చికెనే మానేసుకున్నానండి యాక్చువల్గా చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ తిన్నాం, కానీ ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎందుకో ఆ ధైర్యం వచ్చేసింది. ఒకసారి వీడియో తీయాలనేసి చాలామంది మొక్కులు సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. సో తీయాలనిపించి తీశాను. చూడండి, వాళ్ళు చిన్న పిల్లోడు కూడా పట్టుకున్నాడండి కోడి పుంజుని. సో వాళ్ళు ఎలా కట్ చేస్తారో చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. అదిగోండి, నిజంగా అది ఎగురుతుంటే మాత్రం భయం వేసింది, కానీ అలా తీసాను. మళ్ళీ ఇక్కడ పుట్ట కూడా ఉందండి. సో అమ్మవారు ఎక్కడ ఉంటుందో అక్కడ పుట్ట అయితే ఉంటుంది. ఇది వచ్చేసి సమ్మక్క గద్దె, ఇది వచ్చి మళ్ళీ పగిడిత రాజు గద్దె అండి. ఇది సారలమ్మ గద్దె.